హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము గోట్ హెడ్ కర్రీని ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాం. గోట్ హెడ్ కర్రీకి చేయడానికి కావలసిన పదార్థాలు: గోట్ హెడ్ ముక్కలు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, పసుపు, కారం, కొబ్బరి, కొత్తిమీర, కరివేపాకు, నువ్వులు, లవంగాలు, చెక్క, జీడిపప్పు. తయారు చేయు విధానము: ఒక కుక్కర్ తీసుకొని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోట్ హెడ్ ముక్కలను వేసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ముక్కలన్నిటినీ బాగా కలుపుకొని ఆ ముక్కలన్నీ బాగా కలిసిన తర్వాత అందులో కొంచెం ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసి ఇంకొకసారి బాగా కలుపుకొని తర్వాత అందులో కొంచెం వాటర్ పోసుకొని అవి కూడా ఒక స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత ఆ కుక్కర్కి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆ కుక్కర్ని పెట్టి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ముందుగా గోట్ హెడ్లో వచ్చిన బ్రెయిన్ని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం రెడీగా ఉంచుకున్న మసాలా దినుసులన్నింటినీ ఒక్కొక్కటిగా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, నువ్వులు, కొబ్బరి, కరివేపాకు ఇవన్నిటినీ కలిపి మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 4-5 విజిల్స్ వచ్చిన కుక్కర్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో కొంచెం ఆయిల్ పోసుకొని అది కొంచెం వేడి అయిన తర్వాత అందులోకి 2 యాలక్కాయలు, 2 లవంగా, 2 చెక్క వేసి ఒక ఉల్లిపాయ తరుగు వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఒక టమాటా ముక్కను కూడా వేసి ఇంకొంచెం ఫ్రై చేయాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి తర్వాత అది కూడా కొంచెం ఫ్రై చేసి కొబ్బరి పేస్టుని అందులో వేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న టమాటో ప్యూరీని కూడా అందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తరువాత అందులోకి మనం ఉడికించి పెట్టుకున్న గోట్ హెడ్ ముక్కలని వేసి తర్వాత గోట్ హెడ్ బ్రెయిన్ కూడా అందులో వేసుకోవాలి. 2-3 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. తర్వాత అందులోకి కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడర్ వేసి కొంచెం కొత్తిమీర వేసి 10-15 నిమిషాల వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి. అంతే ఫ్రెండ్స్, వేడి వేడి గోట్ హెడ్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.